రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్దనపేట గ్రామంలో మాజీ సర్పంచ్ జవ్వాజీ తిరుపతి గౌడ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తమ గ్రామానికి ప్రస్తుత సర్పంచ్ అయిన వంశీరాం రేషన్ డీలర్ గా కొనసాగుతూ అటు ప్రజలను ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఇటు సర్పంచ్ గా జీతం పొందుతూ అటు రేషన్ డీలర్ గా కమిషన్ పొందుతూ ఉన్నాడని ఈ విషయాన్ని నేను విలేకరుల ముఖంగా ప్రస్తావిస్తే ఈ విషయాన్ని పక్కకు జరిపే గ్రామస్తుల్ని రెచ్చగొట్టి ఇతర విషయాల్ని మాట్లాడుతూ 2015 నుండి 2018లో జరిగిన పనులను ప్రస్తావిస్తున్నారని ఆ మాటలు మాట్లాడిన వారి విఘ్నతకే వదిలేస్తున్నారని అన్నారు. తాను సర్పంచ్ గా ఉన్నప్పుడు గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసని పేర్కొన్నారు. ప్రస్తుతం సూటిగా ప్రస్తుత గ్రామ సర్పంచ్ వంశీరావును ఒకటి అడుగుతున్నారని పేర్కొన్నారు. సర్పంచ్ గా గెలిచి ఎందుకు డీలర్ గా కొనసాగుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నావు? డిగ్రీలు చదివిన యువకులు గ్రామంలో చాలా మంది ఉన్నారని వారికి డీలర్ గా అవకాశాన్ని ఇస్తే బాగుంటుందని అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర పౌర సరఫరాల మంత్రికి మరియు కమిషనర్ తో పాటు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. గత 5 రోజుల ముందు మర్దనపేట సర్పంచ్ మరియు రేషన్ డీలర్ అయినటువంటి వంశీకృష్ణ గారి పైన నేను స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే గత 5 సంవత్సరాల నుండి మర్దనపేట గ్రామానికి సర్పంచ్గా విధులు నిర్వహిస్తూ అదే రకంగా ఈ మర్దనపేట గ్రామంలోని రేషన్ షాపు కూడా అతని పేరు మీద ఉన్నందున గత 5 సంవత్సరాల నుండి మర్దనపేట గ్రామ సర్పంచ్గా ఏదైతే వేతనం తీసుకుంటూ అదే రకంగా రేషన్ షాప్ యొక్క కమిషన్ కూడా తీసుకుంటున్న ఉద్దేశంతో అది అట్టి షాపు 2 రకాలుగా లబ్ధి పొందుతున్న వంశీకృష్ణ గారికి తీసి ఎవరైనా లేని వారికి ఇస్తే వారు బాగుపడతారన్న ఉద్దేశంతో ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటరు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వంశీకృష్ణ గారు దానిపైన స్పందిస్తే తను ఏదైతే వంశీకృష్ణ డీలర్ షాప్ మీద మాత్రమే నేను లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ ఇస్తే దానిపైన మాట్లాడాల్సింది పోయి గ్రామంలోని కొంతమందిని తయారు చేసి రేషన్ షాపు మీద లెటర్ ఇచ్చిన దాని మీద కాకుండా వేరే గతంలో జరిగిన విషయాల గురించి కావాలని ఆయన యొక్క రాజకీయ లబ్ధి కోసం ఆయన రేషన్ షాపును పోకుండా అతని దగ్గరే ఉంచుకోవాలన్న ఉద్దేశంతో కొంతమందిని తయారు చేసి నా పైన అనేక రకాలుగా మాటల దాడి చేయడం జరిగింది. ఏదైతే అక్కడ ఆ రోజు ఏదైతే ఆ గ్రామ పంచాయతీ ముందు అందరూ వంశీకృష్ణ గారు ఏ స్క్రిప్ట్ అయితే రాసిచ్చిర్రో అది మాత్రమే చదవడం జరిగింది. కానీ ఈ రేషన్ షాప్ పైన ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. మరి ఈ రేషన్ షాపు వెంటనే ఇప్పుడు కూడా చెప్తున్నా స్థానిక తహసీల్దార్ గారు వెంటనే దీనిపైన ఎంక్వైరీ చేసి అతను 2 ఉండకూడదు కాబట్టి దీన్ని వెంటనే లేని వారికి ఇస్తే బాగుంటుంది. ఆనాడు సర్పంచ్ కంప్లైంట్ చేసి అక్కడున్న మన ఎవరైతే ముద్రా సోదరులకు కంప్లైంట్ చేసి మీ చెరువులో బోరేసిండు, మీ ఊర్లో బోరేసిండు అని చెప్పేసి కంప్లైంట్ చేసినప్పుడు ఈ మర్దనపేట పరువు పోలేదా అని అడుగుతున్నా. ఇంకో ఊరికి మన ఊరి జనాల కోసము పశువుల కోసము అడవిలో ఉన్న పశువుల కోసం బోరేస్తే దానికోసం అడ్డుపడ్డది మీరు కాదా అని చెప్తున్నా. ఎప్పుడు పోలేదా పరువు అంటున్నా. మీరు ఏదైతే పేపర్లు పట్టుకొని ఊరూరు వాడవాడ ఈ మర్దనపేట గ్రామంలో ఇన్ని వచ్చినాయి అన్ని వేనా అని తిరిగినాడు, అప్పుడు మర్దనపేట పరువు పోలేదు అంటున్నా. ఇవాళ ఒక రేషన్ డీలర్ రేషన్ డీలర్ పోతుందంటే ఇవాళ మర్దనపేట పరువు పోతుందా? లేనోడికి ఇవ్వమంటే ఇవాళ మర్దనపేట పరువు పోతుందా? ఒక లేనోడు బతుకుతాడు అంటే మర్దనపేట పరువు పోతుందా? ఇదా కావాల్సింది. నేను ఆనాడిచ్చినా ఇయ్యలడికి ఇచ్చినా సంఖలో ఇంకొన్ని పెట్టుకునే పోయే పరిస్థితి కాదు. రెండవ మనిషిని చెడగొట్టే మనిషిని నేను కాదు.